సారీ అండి, వీడియో పాజ్ చేసే బదులు నేను వీడియో స్టాప్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. సారీ అండి. తము వాచ ఋషి, నేను నిన్ను తమ్ముడుగా భావిస్తున్నాను. నేను నా సొంత తము వాచ అంటే తమ్ముడుగా, నా సొంత తమ్ముడుగా భావించి నీకు చెప్తున్నాను. బావ బామ్మద్దులైనా ఇంత సరిగ్గా చెప్పుకోరండి కదా. నిన్ను సొంత తమ్ముడుగా భావించి చెప్తున్నాను. ఇప్పుడు మీరు నా ఛానల్ ఇన్ఫో చూస్తే, నా వ్యూ ఛానల్ చూసుకోండి, గీతాన్విత అని ఉంది కదా, భగవద్గీత. గీతని అన్వేషించిన వాడు ఎవరు? శ్రీకృష్ణుడు. నా నేమ్ శ్రీకృష్ణుల్లా పెట్టారండి. తర్వాత మా తమ్ముడినేమో అభిమన్యు, గాంధీవి ద్వారా అంటారు అందరూ. సరే, అందరూ అభిమన్యు అభి అంటారు, మా మమ్మీతో సహా. నేను కూడా అభి అంటాను. కానీ ఆ గాంధీవి మా తమ్ముడు అసలు పేరు గాంధీవి దొర. గాంధీవి దొర ఎవరో తెలుసా అండి? గాంధీవం యొక్క స్థాపించిన మనిషి గాంధీవం. మీకు తెలుసా అండి? అర్జున్ ఉన్నారు కదండి, అర్జున్ పేరు అది. గాంధీవాన్ని ఎవరండి స్థాపించారు? అర్జునుడే కదండి. అర్జునుడి పేరేంటి మా తమ్ముడికి పెట్టారు. సో నేను మా తమ్ముడిని తమ్ముడిగా భావిస్తున్నాను కాబట్టి అలాంటి పేరు పెట్టారు. సరే అండి. తము వాచ ఋషికేశం ప్రహసన్నివ భారత సేనయోర్భయోర్మధ్య విషిదంతమిదం వచః అని చెప్పాను కదా అండి. తన అర్థం అదే అండి. సరే, దీంతో మన చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. 10th. సో 11th చాప్టర్ విశ్వరూపం కంప్లీట్ అయిపోయింది. ఇలా అన్నమాట విశ్వరూపాన్ని చూపించారు. ఈరోజు అయితే నేను సాటిస్ఫై కాదండి, సరిగ్గా చెప్పలేనట్టుంది. దానికి నన్ను క్షమించండి. ఇలాంటి చాలా వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సరే, రేపు మళ్ళీ 12th చాప్టర్తో కలుసుకుందాం. అందరికీ నా పాదాభివందనలు. ఇంతసేపటి నుంచి చూస్తున్నారు కదా నా వీడియోస్ని, దానికి